కాకినాడ పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జనసేన నేత తుమ్మల బాబు తెలిపారు. ఆదివారం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా తుమ్మల బాబు బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కాకినాడను ఒక స్మార్ట్ సిటీగా చూడాలనుకుంటున్నారని తుమ్మల బాబు తెలిపారు. జనసేన అధినేత పవన్ ఆలోచనలకు అనుగుణంగా కాకినాడ అభివృద్ధి చేస్తామంటున్న కుడా చైర్మన్ తుమ్మల బాబుతో మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల బాబు ఈరోజు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. బాబు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ బాధ్యతలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని శుభ పరిణామాలు. ఒక పక్కనే ప్రజల యొక్క సంక్షేమం, రాష్ట్ర యొక్క అభివృద్ధితో పాటు కష్టించి కూటమి ప్రభుత్వాన్ని ఈ అధికారంలో తీసుకొచ్చినటువంటి కార్యకర్తలను కూడా గుర్తించుకుని సముచిత స్థానాన్ని కల్పించడంలో కూడా కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా జనసేన పార్టీ, మా రాజ్య నాయకులైనటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నా పేరు సూచించి కుడాకి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వారిద్దరూ కూడా ఈ పదవి కట్టబెట్టినందుకు వారిద్దరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా జిల్లా కూటమి పార్టీ శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ అందరూ, ఒక పక్కన బీజేపీ పార్టీ నాయకత్వం అందరూ నా యొక్క చైర్మన్ పదవికి బలపరిచినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ పదవీ బాధ్యత అప్పచెప్పే ముందు చెప్పినటువంటి ఒకటే ఒక మాట, మనం నిజాయితీగా పనిచేయాలి. ఈరోజు ఇది ఒక పునాది లాంటిది. మీకు రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎదగాలంటే చిత్తశుద్ధితో పనిచేయండి అని చెప్పడం జరిగింది. మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడల్లో ఆయన యొక్క సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తగా ఖచ్చితంగా వారు ఏదైతే సూచనలు ఇచ్చారో ఆ విధంగానే నేను కూడా పనిచేయడానికి నా పూర్తి ప్రయత్నం. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వారు తీసుకున్నటువంటి శాఖలకి ఏ విధంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి కానీ మా అధినాయకుడికి కానీ ఎక్కడ చెడ్డ పేరు రాకుండానే నా యొక్క పనితీరు ఉంటుందని ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా. అలాగే కాకినాడ జిల్లా అభివృద్ధి దిశగా పరిగెడతా ఉంది. ఇది స్మార్ట్ సిటీగా కూడా గుర్తించడం జరిగింది. అనేకమైనటువంటి పనులు ఇప్పటికే పూర్తవే. రాబోయే రోజుల్లో కూడా కాకినాడ కార్పొరేషనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పరిధి ఉంది. ఎక్కడైతే కూడా పరిధి ఉందో ఆ నియోజకవర్గాల్లో ఆ యొక్క శాసనసభ్యుల యొక్క సహాయ సహకారాలతో కూడా ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేయడానికి నా ప్రయత్నం ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మీరు కూటమి ప్రభుత్వం గెలవాలి అని చెప్పి అత్యధికంగా కష్టపడ్డారు. మీ త్యాగానికి కూడా సిద్ధపడ్డారు. మీ సీట్ని మీకు ఈ త్యాగ బలం అంటారు. ఇది ఖచ్చితంగా అది త్యాగ ఫలం అని కాదు. ఎవరు ఏ పదవికి అర్హత ఉంటుందో వారిని కేటాయించటం. ఏదేమైనా నేను ఫస్ట్ నుంచి కూడా పార్టీని నమ్ముకుని జనసేన పార్టీకి కానీ అప్పుడు పీఆర్పీలో కూడా నేను ఉమ్మడి జిల్లా యువరాజ్య అధ్యక్షుడిగా పనిచేయటం, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం. మరి ఎప్పుడు కూడా నేను పొలిటికల్గా డైవర్షన్ తీసుకోకుండా వారు ఏ విధంగా నడుస్తూ ఉంటే ఆ విధంగానే నా యొక్క నడక కూడా ఉంది. ఆయన ఒక పూర్తిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దానికి యువతరం ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతోనే యువతను ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంతే తప్పించి ఇందులో కొత్తగా అందరికీ 1 by 1 ఇది కూటమి ప్రభుత్వం, 3 పార్టీలు కలిపి ఉన్నటువంటి ప్రభుత్వం. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి అవకాశం ఉంటుంది తప్పించి వేరే ఏది లేదనేటువంటిది ఈ సందర్భంగా. మరొకటి అండి, ఇప్పుడు ఏంటంటే రేపు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. అంటే రేపు మాస్టర్ ప్లాన్స్ కాకినాడ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటుంది? మీ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్స్? నేను ఇప్పుడే పూర్తిగా పదవి బాధ్యత తీసుకున్నాను. ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్స్ కానీ ఏది అభివృద్ధి ఉంటే అది ఇప్పటికే బీచ్లో యుద్ధ విమానం ఒకటి పెట్టడం జరిగింది. అయితే దానికి పూర్తిగా పని అవ్వలేదు. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత పూర్తిగా పని చేయమని చెప్తున్నాను. పండగ లోపలనే అది ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ఈ జిల్లాలో పండగ అంటే కోలాహలంగా చేసుకుంటారు, పెద్ద పండగ. మరి బంధువులు కానీ స్నేహితులు కానీ పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు పండగకి. వారికి అందుబాటులో ఉంచాలి, ప్రజలందరూ కూడా సందర్శించాలి. పిల్లలకు కూడా ఒక విద్యాపరంగా కానీ సైన్స్ పరంగా కానీ అది యుద్ధంలో పాల్గొన్నటువంటి విమానం అక్కడ ఉంది. మరి స్టూడెంట్స్ కూడా చాలా ఒక
జరిగినటువంటి పరిణామాలు ఏంటి, దేశం ఏంటో, దేశభక్తి పట్ల కూడా అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనుకుంటున్నాం. మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద కానీ, లేకపోతే మున్సిపల్ శాఖ మార్చులైనటువంటి నారాయణ గారు కానీ అందరితో కలిపి ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకోవాలనుకుంటా ఉన్నాం. అంటే ఇప్పుడు మొన్న ఎలక్షన్లో మీరు కాకినాడ అర్బన్ మొత్తం కూడా పర్యటించారు. మీకు గత ప్రభుత్వంలో అయితే అర్బన్ డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. అంటే మీకు ఎదురైన సమస్యలు ఏమైనా, ప్రజల నుంచి ఏమైనా ఇలా మాకు ఈ సమస్య కాకినాడలో నెరవేరలేదు ఏమైనా సమస్యలు మీకు దృష్టికి వచ్చాయి? ఇప్పుడు ప్రజలు వస్తూ ఉన్నారు సమస్యలు. ఇప్పుడు ప్లానింగ్ ఏదైనా కాటికి గతంలో ఈ 40 ఫీట్ రోడ్స్ అనే దాన్ని పెట్టడం వల్ల కొంతమంది నాన్ లేఅవుట్స్ వేసుకోవటం, వారు రైతులకు కానీ ఇటు రియల్టర్స్కి కానీ భారంగా ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి మరి 30 ఫీట్ రోడ్స్ పెట్టుకోవటం, అలాగే హౌసింగ్కి కానీ ఏదైనా పర్మిషన్స్ పెట్టుకుంటే వెంటనే ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే పూర్తిగా ఈ జీవో వచ్చి ఏ విధంగా పనిచేయమని చెప్తే ఆ విధంగా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది. అంటే మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అంటే రాష్ట్రంలోనే కాకినాడ ఒక సుందరమైన నగరంగా దించే ఆలోచన నాకు ఉంది అన్నారు. ఆయన ఆలోచనకు మీకు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సహాయంతో ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ఒక కాకినాడే కాదు జిల్లా వ్యాప్తంగా ఇటు మీకు బీచ్ రోడ్డు కానీ ఎక్కడికక్కడ మెజర్స్ చేయడం జరుగుతుందో, పక్కనే మళ్ళీ పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ ఏరియా డెవలప్మెంట్ అనేటువంటి కూడా పెట్టి అక్కడ కూడా పూర్తిగా చేసుకోవటమే కాకుండా అన్నీ పక్కన అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేయాలనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అభివృద్ధి ఎంత ముఖ్యంగా పనిచేస్తూ ఉన్నారో అవినీతిని కూడా అరికట్టడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని మేమందరం కూడా చాలా గర్వపడుతూ ఉంటాం. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కాకినాడ అభివృద్ధికి నా వంతుగానే కృషి చేస్తామని చెప్పి తుమ్మల బాబు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అవుట్ టు స్టూడియో.